హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బంగాళదుంప ఫ్రై అనేది చేసి చూపిస్తున్నాను. ఈ బంగాళదుంప ఫ్రై కోసం మనం ఇప్పుడు కడాయి వేసుకోవాలి. కడాయి వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోండి. ఈ ఆనియన్ ముక్కల్ని ఆయిల్లో వేయండి. వేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ వేయండి. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనకి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, 4 రెబ్బల కరివేపాకు అయితే మనకి సరిపోతుంది. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఆ ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి ఎందుకు వేస్తానంటే నేను కారం కూడా వేస్తాను కాబట్టి, ఎక్కువ కారం అనేది వేస్తాను కాబట్టి నేను ఎండుమిర్చి అనేది 2 వేసుకున్నాను. ఇదిగోండి, చిటికెడు జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా మళ్ళీ కలపాలి. మనం ఈ విధంగా కలిపిన తర్వాత అది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అనేది మనం డీప్ ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిపోయి కదా ఆనియన్స్, ఇప్పుడు నేను బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఇలా క్యూబ్ చేసిన బంగాళదుంప ముక్కల్ని నేను ఆ ఉల్లిపాయల్లో వేసాను. చూడండి, ఈ విధంగా మొత్తం బంగాళదుంప ముక్కలన్నీ మనం యాడ్ చేయాలి. అలాగే తగినంత ఉప్పు అనేది మనం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం గరిటతో అలా మొత్తం ఉప్పు పట్టేలాగా కలపాలి. ఈ విధంగా మనం కలుపుతున్నాం కదండి. ఈ విధంగా చేస్తేనే పొటాటో ఫ్రై అనేది మనకి టేస్టీగా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది కూడా. ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే పొటాటో ఫ్రై అనేది బాగుంటుంది. ఆయిల్ తక్కువగా తినేవారైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయిన తర్వాత మనం కొంచెం కారం అనేది వేసుకోవాలి. ముక్క అనేది మనకి మెత్తబడిన తర్వాతే మనం కారం అనేది యాడ్ చేయాలి. అదే ముందుగా మనం కారం వేస్తే ముక్క అనేది సరిగ్గా వేగదు. సో అందుకని అలా వేసిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి, కారం వేసాక ఈ విధంగా నేను మొత్తం కలుపుతున్నాను. ఇలా కలిపి ఒక 10 to 15 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడివేడిగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇదిగోండి, 10 to 15 మినిట్స్ మినిమం మనం దాన్ని ఫ్రై చేయాలన్నమాట. ఇదిగోండి, అడుగు కూడా పట్టకూడదు. అడుగు పట్టేసింది అనుకో మాడిపోతుంది. అది అలా మాడకుండా ఉండాలంటే అలా మనం కలుపుతూ ఉండాలి గరిటతో. ఈ విధంగా కలపాలండి. కలిపిన తర్వాత ఆ పెద్ద పెద్ద ముక్కలని ఫస్ట్ మనం వేసినవన్నీ కొన్ని ఈ విధంగా చిన్నగా అవుతాయి. అప్పుడు మనకి కర్రీ అనేది బాగా వేగినట్టని అర్థం. ఇదిగోండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మనకి కర్రీ అనేది ఈ విధంగా వస్తుంది. నచ్చితే